తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నియోజకవర్గం విజయవాడ డివిజన్ పరిధిలోని ఈ రోజున తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం విజయవాడ ఆటోనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను జిల్లా అధ్యక్షుడు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి జిల్లా అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం, మాజీ ఉడా చైర్మన్ తోమాటి ప్రేమనాథ్, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి రాజకీయ వాతావరణంలో స్వాతంత్రం వచ్చిన తరువాత 35 సంవత్సరాలు గడిచిన అనంతరం ఆంధ్ర రాజకీయాల్లో ఒక విప్లవం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తెలుగు సమాజంలో ఒక నూతనమైన ఉత్తేజాన్ని, ఒక సామాజిక విప్లవాన్ని రగిల్చింది. ఇప్పటికీ గడిచిన చరిత్రను చూసినట్లయితే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ 4 దశాబ్దాల పైబడిన కాలంలో తెలుగువారి అభ్యున్నతికి, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారి యొక్క ప్రయోజనం కోసం కృషి చేసిందనటంలో ఎటువంటి సందేహం లేదు. పేద పడుగు వర్గాల యొక్క సముద్ధరణ నిజంగా చిత్తశుద్ధితనంతో తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే అనేది చరిత్ర చెబుతున్న సాక్ష్యం. అంతకు పూర్వం తెలుగుదేశం పార్టీ ప్రారంభించక ముందు, ప్రారంభించిన తరువాత సమాజం ఏ రకంగా అభివృద్ధి చెందింది, తెలుగు సమాజంలో ఉన్న వెనుకబడిన తరగతులు, పేద బలహీన వర్గాలు, మైనారిటీలు ఏ రకంగా వృద్ధిలోకి వచ్చారనే పరిశీలిస్తే సుస్పష్టంగా మనకు అభివృద్ధి ప్రయోజనం కనపడుతుంది. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్న రోజున మాత్రమే ఆశయాలు అమలు చేయబడి పేదలకు లబ్ధి చేకూర్చడం అనేది జరుగుతుంది. శ్రేణులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ మంచి ఉజ్వల భవిష్యత్తు నారా లోకేష్ సారథ్యంలో ముందుకెళ్తుందన్నారు. రేపు తెలుగువారికి పర్వదినమైన ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న P4 ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం విధానంలో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారని, సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది అట్టడుగున ఉన్న పేదలకు దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుండి వారిని పైకి తీసుకురావడమే P4 విధానం అన్నారు. 2047 కల్లా దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు ఉద్దేశమని పేర్కొన్నారు. సముద్ధరణ నిజంగా తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే అనేది చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం. అంతకుపూర్వం పార్టీ ప్రారంభించక ముందు, తెలుగు సమాజం ఏ రకంగా అభివృద్ధి, తెలుగు సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతులు, అలాగనే పేద బలహీన వర్గాలు, మైనారిటీలు ఏ రకంగా వృద్ధిలోకి వచ్చాయి అనేటటువంటిది పరిశీలిస్తే సుస్పష్టంగా మనకి అభివృద్ధి ప్రయోజనం అనేవి కనపడతాయి. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి రోజున మాత్రమే ఆ ఆశయాలు అమలు చేయబడి చేకూర్చటము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున తారక రామారావు గారి చేతుల మీదుగా, అలాగనే ఈ రోజున ఆధ్వర్యంలో మరి పూర్తిగా ఈ సమాజంలో పోవాలనేటువంటి నినాదం ప్రతిరోజు ప్రతి క్షణంగా వినపడుతూ ఉంది. ఆ రకంగా కార్యక్రమాలు అమలు అవుతూ ఉన్నాయి. రేపు కూడా ఉగాది రోజు, రేపు పర్వదినం తెలుగు వారికి పర్వదినం రోజున కట్టుకుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యం. P4 అనేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి మరి పబ్లిక్, ప్రైవేట్,
పీపుల్ పార్టిసిపేషన్ అనేటటువంటి ఒక నూతన పథకానికి రుదిద్ది ఆ రకంగా జీరో పావర్టీ లైన్గా తీసుకుని వెళ్ళాలి. ప్రభుత్వ పథకాలు చేస్తూనే అమలు చేస్తూనే మరొక ప్రక్కన తాను మరి ముందుకొచ్చి తమలో ఉన్నటువంటి బాగా పై ఉన్నటువంటి వర్గాలు కింద ఉన్నటువంటి వర్గాలని మరి వాళ్ళ యొక్క అభిమానాన్ని సిద్ధింపజేసేటటువంటి కృషిలో వాళ్ళు కూడా ఉండాలి అనేటటువంటిది ఒక పథకం యొక్క ఉద్దేశం. రేపు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. 2007 కల్లా ఆంధ్రదేశం భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా ప్రపంచ గుర్తింపు తెచ్చినటువంటి అధునాతనమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం. ఆ రకంగా ముందుకు పోతా ఉంది. ఏ ఉద్దేశంతోనైతే నందమూరి తారక ప్రకటించారో ఇవి రేపు ఇప్పుడు ఆనాడు ఈరోజు జరుగుతూ ఉన్నాయి కూడా భవిష్యత్తు మన అందరికీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మాటలు వేయటం అనేది జరుగుతూ ఉంది తెలియజేస్తూ ఈనాటి ఈ 43 సంవత్సరాల నుంచి 44వ సంవత్సరంలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మంచి ఉజ్వల భవిష్యత్తు నారా లోకేష్ యొక్క ఆధ్వర్యంలో యువత అంతా కూడా ఉన్నారు. నారా లోకేష్ గారి చేతి పార్టీ స్థిరంగా ఉంటుంది తెలియజేస్తూ శుభాకాంక్షలు.